శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ 100 కూరగాయలకు సమానము, పనసపండు 600 కూరలకు సమానము. ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు. దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు 1008 రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు. మీరు అడిగిన 1008 రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు. శ్రాద్ధ దినము రానే వచ్చింది. విశ్వామిత్రులు రానే వచ్చినారు. వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది. 1008 కూరలు అయితే లేవు. దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది, ఈ ఆకులో 1008 రకాల కూరలు ఎక్కడున్నాయి అన్నారు. దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను. మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు. వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది. కారవల్లి శతం చైవ, వజ్రవల్లి శతత్రయం, పనసం షట్ శతశ్చైవ, శ్రాద్ధకాలే విధీయతే. దాని అర్థము శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ 100 కూరగాయలకు సమానము, మరియు వజ్రవల్లి, నల్లేరు, పచ్చడి 300 కూరలకు సమానము, పనసపండు 600 కూరలకు సమానము. ఇవి 3 కలిపితే మొత్తం 1000 కూరలు. ఇవికాక ఇంకొక 8 రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో. అది విని విశ్వామిత్రులు సంతోషంతో తబ్బిబ్బై భోజనము చేసి వెళ్లారుట. సేకరణ. వ్రాస్తున్న చేయి.